సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బీఆర్ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో దానికి సంబంధించి బుక్స్ పీడిఎఫ్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ మీరైతే గూగుల్లో బీఆర్ఏ ఓయూ బుక్స్ పీడిఎఫ్ అనేది అయితే టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వస్తుంది అనమాట హోమ్ పేజ్ గైడ్లైన్స్ ఫర్ స్టూడెంట్ ఆన్ కోర్స్ మెటీరియల్ డౌన్లోడ్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అడుగుతుంది. స్టూడెంట్ లాగిన్, టీచర్ లాగిన్ అని ఉంటుంది. సో మీరైతే స్టూడెంట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 7 డిజిట్స్ ఉంటాయి కదా, అడ్మిషన్ నెంబరు, దాన్ని అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత యూజింగ్ ఓటీపీ ఆర్ ఆధార్ ట్రై విత్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ అని ఉంటుంది. ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవుతారా, లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆధార్ కార్డ్ నెంబర్తో లాగిన్ అవుతారా అనేది అయితే అడుగుతుంది. సో నేనైతే ఓటీపీ తీసుకున్నాను. సో లాగిన్ టు ప్రొసీడ్ అని కొట్టాను. సో ఇక్కడ నాకు నా ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఓటీపీని అయితే నేనైతే ఎంటర్ చేస్తాను. 598624 598624 అని సబ్మిట్ చేసేసాను. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏ ఇయర్ అని అయితే అడుగుతుందన్నమాట ఇది. సో మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అని. సో ఫస్ట్ ఇయర్ అయితే మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ మెటీరియల్ అయితే పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటాయి. అలానే సెకండ్ ఇయర్ అయితే థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, అలానే థర్డ్ ఇయర్ అయితే మీరు ఫోర్త్ సెమ్, సిక్స్త్ సెమ్ అయితే ఉంటుంది. సో నేను ఇది 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ కాబట్టి ఇలా ఉంది. అలానే మీరైతే మాస్టర్స్ చేస్తున్నట్టు, పీజీ చేస్తున్నట్టయితే మీకైతే పీజీకి సంబంధించి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో నేనైతే థర్డ్ ఇయర్కి సంబంధించి తీసుకుంటాను. నేను థర్డ్ ఇయర్కి సంబంధించి పీడిఎఫ్లు మెటీరియల్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే థర్డ్ ఇయర్కి సంబంధించి అన్ని మెటీరియల్కి సంబంధించి మనకైతే ఇస్తారనమాట. సో సబ్జెక్ట్ కోడు, సబ్జెక్ట్ నేము, మీడియము, అలానే పేపర్ కోడు, అలానే పేపర్ టైటిల్ అనమాట. సో మనకున్న సబ్జెక్ట్సే ఉంటాయన్నమాట ఇక్కడ. సో అది ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో కావాలా, ఉర్దూలో కావాలా అనేది అయితే ఉంటుంది. సో నా సబ్జెక్ట్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే నాకు సంబంధించి బిఏ పొలిటికల్ సైన్స్కి సంబంధించి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో పీడిఎఫ్ సో ఇక్కడ బీఏ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ 5 అని ఉంది, వెస్ట్రన్ పొలిటికల్ థాట్. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ అయిపోయింది అనమాట మనకి. సో అన్ని చాప్టర్స్ వచ్చేసాయి, అంతా మెటీరియల్ అయితే మనకైతే వచ్చేసింది అనమాట. సో ఇలా మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనమైతే ఇలా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకు కావాల్సిన టాపిక్, మనకు కావాల్సిన సబ్జెక్టు, మనం ఏదైతే ఆప్షన్ పెట్టుకున్నామో ఆ సబ్జెక్టులు అయితే మనమైతే డౌన్లోడ్ పెట్టుకోవచ్చు అనమాట. తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, ఉర్దూ కావాలంటే ఉర్దూ అయితే తీసుకోవచ్చు. సో బుక్స్ మీకు అందుబాటులో లేకపోతే మీరైతే ఈ పీడిఎఫ్లో అయితే చదువుకోవచ్చు అనమాట ఎగ్జామ్కి. అలానే ఈ పీడిఎఫ్లు మీకైతే గవర్నమెంట్ ప్రిపరేషన్కి కూడా యూజ్ అవుతాయి. సో దీన్ని ప్రింట్ తీసుకొని మీరు స్పైరల్ బైండింగ్ అనేది చేసుకొని బయట అయితే చదువుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో వీడియో మీకు నచ్చినట్టయితే HM in June యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.